ఈరోజు మంగళగిరిలో గత 9 రోజులుగా మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న గణనాథులందరూ కూడా ఈరోజు సామూహికంగా నిమజ్జన ఉత్సవం జరుగుతూ ఉంది. మరి మంగళగిరిలో చూసుకుంటా ఉంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి వివిధ రకాల వేషధారణలతోటి మరి అనేక రకాల కనక తప్పెట్లు నాటు మేళాలతో ఎంతో గొప్పగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నారు. నమస్కారం, నా పేరు వినోద్ కుమార్, మంగళగిరి టౌన్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మన మంగళగిరి పట్టణంలో సుమారు 60 వినాయకుల విగ్రహాలు నిమజ్జనం ఒకేసారి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులందరూ కూడా మాట్లాడడం జరిగింది, అన్ని మతాల పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనాల సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఒక పీస్ఫుల్ అయిన వాతావరణంలో ఈ యొక్క వినాయక నిమజ్జన ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంత మంచి విధంగా పోలీసులు కోఆపరేట్ చేసిన మంగళగిరి ప్రజలకు, ఆర్గనైజర్స్కు, పెద్దలకు అందరికీ కూడా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ పొజిషన్ నిమిత్తం మా జిల్లా అధికారుల ఆదేశాలతో సుమారు 120 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వినాయక నిమజ్జన ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఇదే విధంగా ఇది ముగింపు వరకు కూడా నడిచి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు మంగళగిరిలో ముగించేందుకు ఆర్గనైజర్స్, పెద్దలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. మంగళగిరిలో దాదాపు 90% విగ్రహాలు మన రేవేంద్రపాడు వంతెన వద్ద నిమజ్జనం జరుగుతున్నాయి. మిగతావి మన తాడేపల్లి కృష్ణానదిలోను, కుంచనపల్లి బైకింగ్ కెనాల్ వద్ద కూడా ఈ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొదట్లో నిర్వహించేటువంటి సమావేశంలో మరి గతంలో ఈ యొక్క ఉత్సవ కమిటీగా సేవలు అందించినటువంటి మునగపాటి వెంకటేశ్వరరావు గారు, డోగుపతి శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఈ సంవత్సరానికి తొలగి నూతన కమిటీని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నూతన కమిటీ మంగళగిరి కన్వీనర్ గా నా పేరు ఆపరాతి నాగేంద్రం నన్ను ఎన్నుకోవటం, మరి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా జొన్నాదుల వెంకట రామాంజనేయులు గారిని ఎన్నుకోవటం, మరి ఉపాధ్యక్షులుగా గుట్టి నాగరాజు గారు, మరి కార్యదర్శిగా వాకా మాధవరావు గారు, గోవాడ దుర్గారావు గారు, మరి గాజుల శ్రీనివాసరావు గారు, ఇలా ప్రతి ప్రాంతం నుంచి కూడా అన్ని కులాల నుంచి కూడా మేము ఈ సంవత్సరం కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం జరిగింది. మరి కమిటీని కూడా విస్తరింపజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కమిటీని పెంచుకుంటూ ప్రతి బొమ్మ నుంచి కూడా కమిటీలో మెంబర్స్ గా తీసుకుంటామని చెప్పని సందర్భంగా తెలియదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రోగ్రాం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ప్రోగ్రాం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ భోజనాలు సమాధానం చేస్తున్నారు, వాటి వివరాలు తెలియపరచాలని చెప్పి హిందూ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి వచ్చి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం.
మంగళగిరిలో మరి మెయిన్ బజార్ చూసుకుంటే పాత మంగళగిరి నుంచి మొదలయ్యి ఉత్సవాలు మరి మిది సెంటర్ మీదుగా గాలిగోపురం నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ రెంట్ అయ్యి మళ్ళీ తెనాలి రోడ్డు మీదుగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడూ కూడా శాంతియుతంగా మత సామరస్యం వెల్లువిరిసే విధంగా మంగళగిరిలో అన్ని మతాల వారు కూడా ఈ యొక్క గణపతి పూజా కార్యక్రమాల్లో పాల్గొని నిమజ్జనోత్సవంలో కూడా పాల్గొని అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఈ ఉత్సవం మంగళగిరిలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనపు బలగాలను కూడా పెట్టి ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా మరి ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలకు సహకారం రావటం, మరి లోకేష్ గారు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు మనకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు. అయినా కూడా అసలు ఆ సింగిల్ విండో కూడా ఆన్లైన్ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఉత్సవాలు పెట్టుకోండి అని చెప్పని మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి లోకేష్ గారి నుంచి మాకు పెద్ద ఎత్తున సహకారం రావటం, మంగళగిరి ఉత్సవ కమిటీ తరఫున నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం, వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
మరి ఇప్పుడు 6 గంటలకి పాత మంగళగిరి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మరి నైటు 3 గంటల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్రలు జరుగుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతున్నారు. మరి ఉత్సవ కమిటీగా మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా మిద్దె సెంటర్లో నిలబడి ఇక్కడ ఒక ఉత్సవం స్టేజ్ ఏర్పాటు చేసుకొని మంగళగిరిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఆహ్వానించుకున్నాం. అందరూ కూడా ఇప్పటికే వచ్చేళ్ళారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. మరి వచ్చే ప్రతి ఉత్సవ కమిటీని కూడా ఇక్కడికి పిలిపించి వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారో వారి ద్వారానే ఇక్కడ మాట్లాడించి వారందరినీ కూడా ఉత్సవ కమిటీ ద్వారా అభినందనలు తెలియజేసుకొని ఆ కమిటీ సభ్యులకు కావాల్సిన సహాయ సహకారాలు మేము మా ఉత్సవ కమిటీ మంగళగిరి నగర కమిటీ నుంచి అందిస్తూ ఉన్నాం. వారు కూడా మాకు కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు. మరి ఈ యొక్క ఉత్సవానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కానీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ కూడా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంగళగిరి ఉత్సవ కమిటీ తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఉత్సవాల్లో పాల్గొనేటువంటి ప్రజలందరూ కూడా భక్తులు అందరూ శాంతియుతంగా స్వామివారి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా మంగళగిరి బాలగణపతి ఉత్సవ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
మేళతాళాలు, తప్పెట్లు, డీజేలు, మందు సామాను అన్ని పొంగులతో ఆ దేవనాథుడికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు చేస్తూ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మేము కూడా గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని స్వామివారి దయతో నిర్వహిస్తున్నాము. గత 19 సంవత్సరాల నుంచి మహాభైరాజుల కార్యక్రమాలు కానీ ఊరేగింపు కార్యక్రమాలు కానీ మేము నిర్వహిస్తున్నాము. మా కమిటీ సభ్యులు మొత్తం జొన్నారి సురేష్, వెనుగల కిరణకుమార్, అవ్వారు శ్రీనివాసరావు, మహేష్, జనార్దల రాంబాబు, పల్లా శ్రీనివాసరావు, వెనుగల కోమలేశ్వరరావు, రాంబాబు, కొండమీది డేవిడ్, ఇలా మిగతా సభ్యులందరూ కలిసి దాతల సహకారం, భక్తుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహిస్తూ ఇప్పుడు ఇంటి సెంటర్కి టౌన్ కమిటీ వారి వెల్కమ్ పాయింట్ దగ్గర చేరుకోవడం జరిగింది.